ఇప్పుడు నువ్వు ఉన్నావే పాలరాల్లో నీ లెక్క లైలా ఉందంటే బా తెల్లగా ఉంది, ఈమె ముట్టుకుంటే ఎట్లయినా తెల్లగా అయితే అనుకుంటాం. ఇక చేసేటోళ్ళే జర అట్లా ఉన్నారు అనుకో, ఈమెనే మంచిగా లేదు మనకేం చేస్తుంది అనుకుంటాం. అట్లా ఇప్పుడు జిమ్ అంటకల్నే కండలు గుర్తొస్తాయి. సిక్స్ ప్యాక్ ఉంది. అవునా? సిక్స్ ప్యాక్ కాదు, रियल गा जिम जे रहा नहीं करते? No, I करती हूँ. कर रहे? करती. कुछ भी कांडा नहीं है कुछ? नहीं, खाती बहुत हूँ. I love food. अच्छा. मुझे खाना बहुत ज़्यादा पसंद है. अच्छा. फूड दिन्ना अंत फिट ఉండాలంట. हाँ हाँ. मैं योगा करते हूँ योगा. Oh wow, very nice. हाँ. I can see you're very fit. చాలా fit. లేదు అంత ఫిట్ ఏం లేదు, అన్నకన్నా ఎక్కువ ఉన్నాను నేను, లైలా కన్నా మంచిగా ఉన్నాను. అలాది లేడీస్ జిమ్, అసలు నేను ఎట్లా పోయినా జిమ్ లో అడుగు. अच्छा अच्छा अच्छा, उन्हें कैसा आया आप जिम में, आपका जिम में? स्पेशल. हाँ, जेंट्स को नहीं आ सकते ना? वो सारा लेडीज का फेवरेट है. అంటే మారేషం వేసుకొని అట్లా పోయినావు? లేలే, నాకు ఒకడికి లేడీస్ అందరు కలిసి స్పెషల్ ఎంట్రీ సోను వచ్చినా పర్లేదు మా జిమ్ కి అని చెప్పి, ఆల్రెడీ అందరు నా కస్టమర్లు కదా ఏరియాలో అట్లా అట్లా పోయినా. ఈమె రావద్దు మా పార్లర్లో రావద్దు అన్న కూడా మిగిలిన వాళ్ళు అందరూ అరిస్తే ఇంకా పెట్టుకుంటుంది జిమ్లో. అచ్చా అచ్చా అచ్చా, మంచిగా. అంటే ఎవరైనా కూడా కొన్ని ఫోటోలు పెట్టుకొని చేస్తారు, కానీ కొంతమంది ఫోటోలు పెట్టుకొని చేస్తారు. ఏంటిది జిమ్? నువ్వు సైలెంట్గా ఇడుస్తున్నావా? అంటే జిమ్ములు అంతే కదా. ఇప్పుడు ఆడ ఒకంది కండలు పెట్టి, ఇప్పుడు బర్మానందం సార్ ఎట్లా పెట్టుకుంటాడు, తలకాయ పెట్టుకుంటాడు, అలీ సార్ బుగ్గలు పెట్టుకుంటాడు, అట్లనే ఇప్పుడు మైక్ టైసన్ లెక్క అట్లా కావాలంటే అని మనం కూడా ఏదో వెనక నుంచి ఇట్లాంటి ట్రైనర్ ఉంటే చాలే, ఫోటోలు గీటోలు ఎందుకు. జిమ్ అంటే బేసిక్గా నేను ఎప్పుడు చెప్పేది, అమ్మాయిలు క్లబ్బుల్లో పబ్బుల్లోనే కాకుండా జిమ్లో కూడా కొంచెం ఎక్కువ మంది ఉంటారు, రోజు జిమ్ పోవాలనిపిస్తుంది మనకు కూడా. ఏమంటావు? అవును. సో అదొకటి కూడా నేను మన ఒట్టి కాదు యువత దగ్గర కోరుకుంటుంది ఏంటంటే, జిమ్లో కూడా కలకల్లాడితే అమ్మాయిలు కాఫీ షాపుల్లో క్లబ్బుల్లో పబ్బుల్లో ఉన్నట్టు జిమ్లో కూడా ఇట్లా ఫుల్ అమ్మాయిలు ఉంటాయి. రోజు మాకు కూడా అరే ఈరోజు జిమ్కి వెళ్ళాలి అని అనిపిస్తుంది. చాలా మంది మొగలు ఫిట్ ఉండు జిమ్కి రావడం స్టార్ట్ అవుతుంది. ఒక ఆశ ఉండాలి, రేపు ఏమన్నా జరగవచ్చు అనేది. అది ఎగ్జాక్ట్లీ. ఏదన్నా జరగకపోతుందా ఒక ఆశతో. నువ్వు నార్మల్గా సిలిండర్ ఎత్తి చూడు, ఒక అమ్మాయి ఎదురుగా నడుస్తున్నప్పుడు సిలిండర్ ఎత్తి చూడు, ఇట్లా లేచిపోతుంది సిలిండర్. అంతే, లైట్ వెయిట్ అంతే. అది ఎన్నో జరుగుతాయి అని చెప్పి పెట్టుకొని ఇంక ఎక్కడ లేని సిలిండర్ ఏంది, ఆడ తాజ్మహలే లేచింది. ఎగ్జాక్ట్లీ. అవి లవ్ స్టోరీలేనా? లవ్ స్టోరీ మొత్తం. అభిమన్యు సార్ కూడా లవ్ స్టోరీ ఉంటుంది ఇందులో. అచ్చా, అభిమన్యు సార్కి 2 లవ్ స్టోరీలు ఉంటాయి ఇందులో. అందరికి మళ్ళీ ట్రయాంగిల్ లైలానే ఆగం పట్టేది కదా. ట్రయాంగిల్ కాదు, రెక్టాంగిల్. మజాక్ కాదు, మేము ట్రీజర్లో కూడా రాసినాం. ఎప్పుడు ట్రయాంగిల్ చూస్తుంటాం కదా, ఇది రెక్టాంగిల్, కొత్త యాంగిల్ ఇది. రెక్టా అంటే మొత్తం సుట్టా, రెక్టాంగిల్ అంటే 4 దిక్కులు ఉంటుంది, ట్రయాంగిల్ అంటే 3 దిక్కులు ఉంటుంది, పెంటాగ్రామ్ అంటే ఎన్ని దిక్కులు ఉంటుంది? ఇక ఫెంటనే అది. ఏం దాకా అంటే అందాక. మనకి లెక్కలు ఏం తెలిస్తే ఆఖరి బెంచ్లో కూర్చొని బెల్లయ్య ముంగటి ఇంటికి వెళ్ళిపోతాం మనం, బువ్వ బెల్ల అయ్యేటప్పుడు. ట్రయాంగిల్ దాకా ఏదో అంటూ తిని నేర్చుకుంటాం తప్ప లవ్ స్టోరీల వల్ల తెలిసింది. లవ్ స్టోరీలు ఏదో త్రిభుజాకారం గాంధాకా తెలుసు. ఇప్పుడు డైరెక్ట్ చూసినాక నీకేమనిపించింది చెప్పు. ఏదన్నా లైలాని చూసినాక ఇది కష్టం, ఇక అది ఎవరు సాహసం చేయరు ఇక. అంటే ఇస్వకన్నా చేసిన సాహసము అంత స్మార్ట్ మనం ఉండం రా వద్దులా. లేడీ గెటప్ వేరే చెప్పండి. అందుకనే మళ్ళీ ఈ లైలా గెటప్ లేడీ గెటప్ వేసే 20 years పైన అయిపోయింది మనకి తెలుగు ఫిలిమ్స్లో. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారు నరేష్ గారు వేసారు కదా, దాని తర్వాత మళ్ళీ ఇది ఇంకొక 20 years గుర్తుండిపోతుంది. అందుకోసానికి అంటే 3 సార్లు గడ్డం గీకిరంటే అది ఎన్ని తరాలకు 30 ఏళ్ళకి గుర్తుండాలన్న. రోజు అదే అనుకున్నా, ఇంత కష్టపడుతున్నాం, మంచి సినిమా కావాలి. నిన్ను ఎవ్వరు గెలుకొద్దు, గెలికితే గెలుస్తావు నువ్వు. నిన్ను గెలికితే గెలుస్తావు, అందుకే నేను గెలుకొద్దు. మంచిగా సకలు గూల చేసి ఇడిచిపెట్టాలి, ఏదో నవ్వుకుంటా పోతావు. కానీ గెలికినామా కథమే. అది ఏదో తింటున్నావో ఏడుంటున్నావో కానీ ఆ ఏరియాలో కొంచెం కరెంట్ ఎక్కువనే ఉన్నది.
గ్రేట్ అమ్మ నాయన ఇంత మంచి కాంప్లిమెంట్ ఎవరు ఇయ్యలేదా? అల్టిమేట్ ది బెస్ట్ ఇంటర్వ్యూనా మనకి ఇది. గెలికితే గెలుస్తావు. అజ్బరు చేస్తున్నాగా నేను, నువ్వు గెలికిన కొద్దీ గెలుస్తావు, అందుకే ఆయన గెలుకొద్దురా ఆడు ఊకే గెలుస్తున్నాడు నాకు అనిపిస్తున్నది. నిన్ను ఎవరు గెలికినా కూడా చూసినాం కదా పెద్ద పెద్దోళ్ళు ఎంతమంది, నిన్న మొన్న కూడా చూసినా ఒక ఇట్లా పేరు చేయందుకు కానీ నువ్వు మళ్ళా గెలుసుడే. మజా వచ్చింది అంటే నీ క్యారెక్టర్లకి నేను వచ్చిన, నేనైనా కూడా ఇదే ఇడిస్తా కదా బా సఫా సఫా, వెనకటికి ఒక బాణం ఇడిస్తే ఫదిలుతాయి చూడు జప్పు, అట్లా పోతున్నాయి. ఏడా అసలు మసలనిస్తలేవు, ఎవ్వడు కూడా మసలనిస్తలేవు. అంటే మంచిగా దినాలు మంచిగానే ఉంటాం రా, కూరగాయలు జర దగ్గర పెట్టుకుని అన్నట్టు మంచిగా ఇచ్చినవి. అద్దం లెక్క మనం. అంటే బట్టలు గిట్టలు జర బేకారుగా ఉన్నాడు వీడు ఇట్లుంటాడు చిచ్చోరా, మనసు ఏమున్నది అనేది చూడాలి. ఆ మనసు క్లియర్ కట్గా ఇలా చిరంజీవి సార్ దగ్గరికి పోతున్నాం, బాలకృష్ణ సార్ దగ్గరికి పోతున్నాం, ఒట్టిగానే రానిస్తారు వాళ్ళు. వీడు అద్దం పెట్టుకొని పోవాలి, అద్దంలో ఫోటో కనిపించాలి. అది ఒట్టిగా రాదు, నటిస్తే రాదు. నేను కూడా మసాలు ట్రై చేసిన, కానీ అద్దం జర మాస్కున్నది. అది క్లియర్ చేసుకోవాలి, తుడుచుకోవాలి మంచిగా. అంటే నేర్చుకోవాలి. ఇప్పుడు చిన్న ఏజ్లోనే కొంతమందికి మెచ్యూరిటీ వస్తున్నది, అది నీకు ఎప్పుడో వచ్చేసింది. అందుకే కథకునివైనా డైరెక్టర్ అయినా ఇంకేమైనా రేపు పొద్దుగాలే కొరియోగ్రాఫర్ కూడా అది ఉన్నది. కమల్ యాస్కెన్ మించిన యాస్కెనింగ్ ఉన్నది. ఇంకా మేము నేర్చుకోనికనే, అంటే మేము ఒక్కటే క్యారెక్టర్ చేసుకుంటూ ఈయన ఉన్నాం కదా, మీరు ఫల్టీ చేసుకుంటూ పోతున్నాం. దానికి ఫాలోవర్స్ అన్నట్టు, అంటే పిలిచినవని మొదట భజన కాదు, ప్లస్లు చూస్తాం మైనస్లు చూస్తాం. ఈ ఊతుకు ఫన్కి వచ్చేటివి. అందుకే పోరగాళ్ళంతా డ్రెస్సులు వేసుకుంటారు, మళ్ళా అంటారు, పని చేసుకుంటారు, మళ్ళీ ఆటో నడుపుకుంటాడు, వాడు ఏదో దంద చేసుకుంటాడు. మళ్ళీ ఎవరంటే ఇసుకన్నా ఫ్యాన్ అంటాడు. అరే నువ్వేంద్రా గిత్త చిచ్చోనా, పని చేసుకుంటుండు కాడు, బాధ్యతగా చేసుకుంటుండు. అది ఇడిచిపెట్టినాడు నీ ఫాలోవర్ కాదు, అది పని చేసుకుంటుండు. ఎగ్జాక్ట్లీ గంతే, అట్లే ఉండాలనేది కోరుకుంటున్నాను. అంటే ఊరికి ఏమో చెప్తుంటా, ఇడిచిపెడతా నేను వింటున్నారు కానీ ఏదో చెప్తున్నాను. అంటే ఇది చాలా మంది చూస్తుంటారు కానీ తెలియాలి. ఊకే గోకుదాం ఆడిని గోకుదాం, ఇక పొగిడితే ఏమవుతున్నది? జర ఆడు తిప్పల పడ్డాడు, 3 నెలలు తిప్పల పడ్డారు, 100 రోజులు. ఒక్క దినం తిప్పల పడు, ముఖానికి రంగు వేసుకో. అండ్ 500 మంది ఉండే సాంగ్లలా ఫైట్లలా మొత్తం అందరూ 500 మెంబర్స్ ఉంటారు. 500 మెంబర్స్ ముందు మొత్తం చీర కట్టుకొని వచ్చి డ్యాన్స్ చేసి ఫైట్లు చేసి ఒక్కొక్కసారి మళ్ళీ ఏంది 2 minutes ఒకసారి వచ్చి హెయిర్ సెట్ చేస్తుంటారు, మేకప్ సెట్ చేస్తుంటారు. అదొకటి నాకు ఇద్దరు ఉంటేనే పిస అవుతుంటది. మళ్ళీ ఇయర్ రింగ్స్ ఉంటాయి, వీళ్ళు వచ్చి ఒకరు ఇది ఒకరు నెక్లెస్, ఒకరు చీర, ఒకరు జుట్టు, ఇవన్నీ చదువుతుంటారు. 10 మంది చేతులు వేస్తే మీద ఇట్లా పిస అవుతుంటది కదా. ఇట్లా వారం 10 రోజులు అయింది నాకు అని. ఇంకా వారం 10 రోజుల తర్వాత నేను నా పని చూసుకుంటున్నా, వాళ్ళు వచ్చి సరదేసి వెళ్ళిపోతారు. నేను ఫోన్ చూసుకుంటున్నా, ఇట్లా వచ్చి మొత్తం ఎవరు చదివేది వాళ్ళు చదివేసి వెళ్ళిపోతారు. ఇక్కడ ఫాములు పాకినట్టు ఏదో పాకుతున్నాయి ఫోన్. రేపటి నుంచి ఎవడన్నా వచ్చి చేసినా కూడా ఏమన్నా సార్ అంటే ఏదో మేకప్ వేస్తున్నారు. బాడీలో లాంగ్వేజ్ అట్లా ట్యూనింగ్ చేసేసినావు. ఇక తోలు మందం అయిపోయింది, ఇక ఏమన్నా చేసుకొని పట్టాను. ఇప్పుడు సకలుగులో కూడా కాదు నీకు. లేదు మళ్ళీ గడ్డం వచ్చేసింది, అన్నీ వచ్చేసినాయి కదా. మళ్ళీ విశ్వక్ అయిపోయాడు. For more videos like this, subscribe Big TV channel.